హాయ్ అండి. హలో బాగున్నారా? అవునండి. నేను చాలా రోజుల నుంచి మీతో కలవాలని అనుకున్నా గానీ కంటి ఆపరేషన్ వల్ల నేను రాలేకపోయాను మీ ముందుకి. డాక్టర్ అడ్వైస్ ప్రకారము. కానీ నాకు చాలా ఆశ ఉందండి. ఈ సమాజమే నా క్లాస్ రూమ్‌గా నేను భావిస్తున్నాను. ఒక గవర్నమెంట్ హై స్కూల్ అసిస్టెంట్ టీచర్‌గా రిటైర్డ్ అయ్యానని మీకు చెప్పాను కదండీ! ఇప్పుడు రిటైర్డ్ అయినాక నాకు చాలా లోన్‌లీ ఫీల్ అవుతున్నాను. నాకు పిల్లలు లేనిది ఉండను. పిల్లలంటే విద్యార్థులు. నా పిల్లలే విద్యార్థులు. ఆ రకంగా భావించి నేను 35 ఇయర్స్ చేశాను కాబట్టి ఇప్పుడు ఊరికే ఉండాలంటే ఉండలేకపోతున్నానండి. అంతలో నాకు ఇది కంటి ఆపరేషన్ వల్ల కూడా ఈ గ్యాప్ వచ్చింది. మరి యూట్యూబ్ చేస్తున్నాను, మీ ముందుకొస్తున్నాను. మీరు ఆదరిస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరి ఒకటి పిల్లలకు చదువు రూపంలో పాటను అందిద్దామండి. రిమ్ జిమ్ మా బడికి సైకిల్ వాళ్ళ జిందాబాద్. రిమ్ జిమ్ మా బడికి సైకిల్ మీద జిందాబాద్. రెండు చక్రములు గిరగిర తిరుగుతే చేరుకున్నాము బడికి. హై! రిమ్ జిమ్ మా బడికి సైకిల్ వాళ్ళ జిందాబాద్. సైకిల్ మీద జిందాబాద్. రెండు చక్రములు గిరగిర తిరుగుతే చేరుకుంటాము బడికి. అటు చూస్తే పూల తోట, ఇటు చూస్తే ప్లే గ్రౌండ్. అటు చూస్తే పూల తోట, ఇటు చూస్తే ప్లే గ్రౌండ్. ఆ వంక ఆటలు చూడు, ఈ వంక క్విజులు చూడు. తల మెరిసే మా బడి చూస్తే ఊరు పిల్లలు ఉరికి వస్తారు. తల మెరిసే మా బడి చూస్తే ఊరు పిల్లలు ఉరికి వస్తారు. రిమ్ జిమ్ మా బడికి సైకిల్ మా మీద జిందాబాద్. రిమ్ జిమ్ మా బడికి సైకిల్ మీద జిందాబాద్. రెండు చక్రములు గిరగిర తిరుగుతే చేరుకున్నాము మా బడికి. హాయ్! చూడండి, మనకి ఇప్పుడు ఈ విధంగా పిల్లలకు మనం ఇంట్రడక్షన్ మెథడ్లో మనం పిల్లలకు విద్యను అందరినీ కూర్చోబెట్టుకొని వారి మధ్యలో మనము ఉండి ఈ పాఠ్యాంశాలను గుణాత్మకమైనటువంటి విద్యగా మలచాలి అంటే పిల్లలకు మైండ్ అనేది ఊరిలో తల్లిదండ్రుల మీద, ఇంకా ఆటల మీద, ఇంకేదేదో పోకిరి పనుల మీద పడకుండా, అలాంటి స్నేహితులు గుర్తుకు రాకుండా వాళ్ళు అటాచ్గా మనతోనే ఉండాలి అంటే అబ్బా టీచర్ వచ్చింది గబా నేను పోయే వరకు మరి అందరు ఇట్లా కూర్చుంటారు రౌండ్గా. మరి మధ్యలో నేను కూర్చొని వారికి యాక్షన్ చేస్తూ నేర్పిస్తున్నానండి. ప్రతి విషయం కూడా, ప్రతిదీ కూడా. మరి ఇప్పుడు హై స్కూలే కదా, హై స్కూల్లో అయినా కానీ